ఈడీ తాజా చార్జ్ షీట్ లో కవితపై సంచలన అభియోగాలను మోపింది. మే 10న కవితపై మరొక చార్జ్ షీట్ దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. లిక్కర్ స్కామ్ లో 1100 కోట్ల నేరం జరిగిందని తెలిపింది. 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని, 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని, కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేశారని, 292 కోట్ల నేరంలో కవిత పాత్ర ఉందని ఈడీ ఆరోపణలు చేసింది. ఈడీ తాజా ఛార్జ్షీట్ లో కవితపై సంచలన అభియోగాలను మోపింది. మే 10న కవితపై మరొక ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. లిక్కర్ స్కామ్ లో 1100 కోట్ల నేరం జరిగిందని తెలిపింది. ఈ కుంభకోణంలో ఇండో స్పిరిట్ 192 కోట్ల లాభాలను పొందినట్లుగా తెలిపింది. 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని ఆరోపించింది. ఈడీ కవిత డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేసిందని, 292 కోట్ల నేరంలో ఆమె పాత్ర ఉందని ఛార్జ్షీట్ లో తెలిపింది. ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు జూలై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇవాళ జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు తిహార్ జైలు అధికారులు. దీంతో ఈడీ జూలై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. న్యాయస్థానం అనంతరం కవితను తిహార్ జైలుకు తరలించారు. సిబిఐ కేసులో మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేయనుంది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేశాయి. ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తి చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు కోర్టులో తన కుమారులను కలిసేందుకు అనుమతినివ్వాలని కవిత అప్లికేషన్ పెట్టుకోవడంతో దానికి అనుమతినిచ్చారు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా. లిక్కర్ కేసులో కవితపై అభియోగాలు నమోదు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎటువంటి అభియోగాలు మోపింది కవితపై? ఎస్ అక్షయ, మనము ప్రస్తుతం చూస్తూనే ఉన్నాము. ఏదైతే చార్జ్ షీట్ ఎన్టీవీ వద్ద ఎక్స్క్లూజివ్గా మన వద్దే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము. అంటే లిక్కర్ కేసుకు సంబంధించి కవితను ఎప్పుడైతే అరెస్ట్ చేశారో మార్చి 15వ తేదీన కవితను మొదట ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 11వ తేదీన ప్రత్యేకంగా సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత పాత్ర ఏంటి అనేది మొదటి నుంచి కూడా పలు ఛార్జ్ షీట్లలో ప్రత్యేకంగా ఈడీ పేర్కొన్నటువంటి పరిస్థితిని చూసాము. అయితే ఎప్పుడైతే కవితను ఈడీ అరెస్ట్ చేసిందో, సో అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 10 రోజుల పాటు తమ కస్టడీలో కోర్టు అనుమతితో ఏదైతే ఇంటరాగేషన్ చేసింది ఈడీ, ఆ సందర్భంగా కూడా కవితకు వ్యతిరేకంగా ఎవరైతే ఇప్పటి వరకు వాంగ్మూలాలు ఇచ్చారో వాళ్ళందరి వాంగ్మూలాలను ఆధారంగా చేసుకొని కవితను విచారణ జరిపారు. అయితే ఈ సందర్భంగా కవిత ఎటువంటి కోఆపరేషన్ చేయలేదు, విచారణకు సహకరించలేదని చెప్పి ఈడీ పేర్కొంది. అయినప్పటికీ కూడా తమ వద్ద ఉన్నటువంటి టెక్నికల్ ఆధారాలు, తర్వాత వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బేస్ చేసుకొని ఛార్జ్షీట్ వేస్తున్నామని చెప్పారు. ఈ ఛార్జ్షీట్ను మొత్తం కూడా 177 పేజీలతో ప్రత్యేకంగా సమప్ చేశారు. అంటే దాదాపు 8000 పేజీలతో కవితతో పాటు మరో 4 పైన ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ 4 విషయానికి వస్తే ముఖ్యంగా హవాలా ఆపరేటర్లు అందులో ఉన్నారు. ఏదైతే కవిత ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలను చేరవేసింది, ఇదంతా కూడా కిక్ బ్యాక్ల రూపంలో చేరవేశారు. అంటే లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో మొదటి నుంచి కూడా కవితకు తెలుసు. అంటే కొత్త మద్యం పాలసీని ఢిల్లీ కోసం ఎప్పుడైతే రూపొందించడం మొదలుపెట్టారో అప్పటి నుంచే కవిత ఇందులో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా సౌత్ గ్రూప్ను ఏర్పాటు చేయడం, సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి కొంతమంది బిజినెస్ మెన్స్ని అందరినీ కూడా ఇందులో చేర్చడం, తర్వాత వాళ్ళందరి నుంచి 100 కోట్ల రూపాయలను సమకూర్చుకొని వాటిని ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రధానంగా గోవాలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా వాటిని చేరవేశారు. వాటిని 3 సార్లు 100 కోట్ల రూపాయలను చేరవేశారు. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ డీటెయిల్స్ కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పి ఈడీ తాజా ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇక మరోపక్క ఏదైతే కవితకు సంబంధించి మొత్తం కూడా, అంటే కవిత ఏదైతే సమీర్ మహేంద్రకు సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో కవిత తను వాటాదారులుగా ఉన్నారు. సో ఆ వాటాదారులుగా ఉన్నటువంటి ఇండో స్పిరిట్స్ కంపెనీ నుంచి
ఇండోస్పిరిట్ ఇప్పటికే లిక్కర్ వ్యాపారం ఏదైతే కొత్త మద్యం పాలసీ ద్వారా నడిపిన తర్వాత దాదాపు 192 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. సో అందులో కవిత కూడా లబ్ధి పొందుతారు, ఎందుకంటే కవిత సైతం అందులో వాటాదారులుగా ఉన్నారు. ఆ 192 కోట్ల రూపాయల్లో కవిత ఉన్నారు. మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేసినటువంటి 100 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 292 కోట్ల రూపాయల వ్యవహారంలో కవిత ఇక్కడ కేసులో ఉందని చెప్పి ఈడీ స్పష్టం చేసింది. సో ఓవరాల్గా కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా 1100 కోట్ల మేర జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో నిందితులు తమకు సహకరించకపోవడమే కాకుండా వాళ్ళ వద్ద ఉన్నటువంటి డిజిటల్ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో, కవిత ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లలో ఉన్నటువంటి డాటాను మొత్తం కూడా డిస్ట్రాయ్ చేశారు, ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణను మరోసారి ఈ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. సో కవిత ఇతరులతో ఎప్పుడైతే సంభాషణలు జరిపారో, కేజ్రీవాల్తో ఫేస్ టైంలో మాట్లాడారు, విజయనాయర్తో మాట్లాడారు, అంతేకాదు ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో ఉన్నటువంటి సమీర్ మహేంద్రుడితో కూడా మాట్లాడారు. అయితే వీటికి సంబంధించినటువంటి వాట్సాప్ చాట్లతో పాటు ఫేస్ టైంకి సంబంధించినటువంటి రికార్డులను, మిగతా అన్ని అంశాలను కూడా డిలీట్ చేశారు. అయినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి ఆధారాలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, మరోవైపు కవితకు ఆడిటర్గా పనిచేసినటువంటి బుచ్చిబాబు ఎవరైతే ఉన్నారో, బుచ్చిబాబు ఇచ్చినటువంటి సమాచారంలో కూడా దీనికి సంబంధించి, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలలో వాళ్ళ వద్ద బుచ్చిబాబు వద్ద ఒక డైరీ దొరికిందని కూడా చెప్పారు. అంటే వాట్సాప్లో కావచ్చు, తను ఫోన్లో కొంత నిక్షిప్తం చేసుకొని ఉన్నారు. సో దాంట్లో కూడా మాకు డీటెయిల్స్ దొరికాయి, వాటి ద్వారానే కవితకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పి ఈ తాజా ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. సో ఈ ఛార్జ్షీట్ పైన ప్రత్యేకంగా ఏదైతే వచ్చే నెల అంటే జూలై 3 నుంచి ఇక ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ పైన విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. సో ఓవరాల్గా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత కీలక సూత్రధారి. ముఖ్యంగా సౌత్ గ్రూపుకు సంబంధించినటువంటి వాళ్ళను ఈ లిక్కర్ వ్యాపారంలో ఇన్వాల్వ్ చేయడం, ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల కోసం ఉపయోగించింది, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ వ్యాపారంలో భాగస్వామి అయ్యారు. అసలు సమీర్ మహేంద్రకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత ఏ విధంగానైతే, అంటే వాస్తవానికి తనది బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీ, ఆ కంపెనీకి సైతం ఇక్కడ షాప్స్ దొరికేలా, ఏదైతే టెండర్స్ దక్కేలా చేసి ఫైనల్గా సౌత్ గ్రూప్ పేరుతో కవిత కీలక పాత్ర నిర్వహించారు. సో ఓవరాల్గా కూడా ఇప్పుడు ఈ వ్యవహారంలో కవిత కీలక సూత్రధారి అనే విషయాన్ని తాజాగా దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఇదే ఛార్జ్షీట్ను రౌజెన్యూ స్పెషల్ కోర్ట్ జడ్జ్ కావేరి బవేజా పరిగణలోకి తీసుకున్నట్టు కూడా స్పష్టం చేశారు. అందుకే ఇప్పుడు ఆ ఛార్జ్షీట్ కాపీలను సైతం కవిత న్యాయవాదితో పాటు ఇతర న్యాయవాదులకు కూడా వాటిని పంపిణీ చేశారు. అక్షయ. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ద